నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశులకి కూడా ఆగస్టు నెల ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అమ్మా. ఆగస్టు నెలలో ఇటు శ్రావణ మాసము చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటువంటి సందర్భాలలో ఎక్కువగా ధనస్సు రాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, సింహరాశి వారు కానీ ఎక్కువగా వీరు బాగా పూజించుకుంటారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో. అయితే మన మిగిలిన రాశి వారికి అంటే మిగిలిన రాశి వారు కూడా కొంత ఉంటుంది. కానీ వీరున్నంత కంఫర్ట్‌గా వారు ఉండలేరు మిగిలినటువంటి రాశులు. సో, మరి ఈ యొక్క ధనస్సు రాశికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు, ఇక్కడ ధనస్సు రాశి అనగానే మనకు సుమారుగా కూడా మూలా నక్షత్రము అంటే చక్కగా సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం. మూలా నక్షత్రము. సో, వీరికి ఏంది అంటే చక్కటి జ్ఞానం ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ధనస్సు రాశి వారికి ఉన్నటువంటి జ్ఞానము, చదువులో వీరు అద్భుతంగా ఉంటారు. ఒకవేళ వీరి యొక్క వ్యక్తిగత జాతకరీత్యా కొన్ని గ్రహాలు నీచంగా ఉంటే చెప్పలేం. కానీ ధనస్సు రాశి వారు చదువు సంధ్యలలో కానీ, తెలివితేటలు కానీ, చక్కటి నెగిటివ్ వీరు తొందరగా అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, ఓకే ఇటు వెళ్ళొద్దు, ఇది పాజిటివ్ ఉంది, ఓకే అనేటువంటివి వీరికి బాగా మంచి తెలివి ఉండేటువంటి పరిస్థితి. ఇక పూర్వాషాఢ, అదేవిధంగా ఉత్తరాషాఢ ఒకటో పాదం. మరి బా, బి, బు, ధ, భా, ఢ, భే, భో అక్షరాలు. భా అక్షరము భిక్షపతి, బాబి, భాస్కర్ ఇలాంటి పేరు కలిగినటువంటి వారు ఎవరైనా. సో, మరి దీనికి సంబంధించినటువంటి వారు అదేవిధంగా ఈ పేర్లతో ఉండేటువంటి కొన్ని సంస్థలు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతవి. జాగ్రత్తగా. ఎందుకంటే 2025 సుమారుగా 3వ నెల నుంచి అద్భుతమైనటువంటి వ్యాపారం బాగుంది వీరికి. కొన్ని పనులు కూడా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఇదే సందర్భాలలో స్థాన చలనము కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఇంట్లో ఏమైనా రిపేర్ చేపేయడం కానీ, మా కొడుకు వివాహం జరిగే సందర్భం ఉందండి అని చెప్పి పైన కొడుకు కోసం ఒక రూమ్ కట్టియడం కానీ, లేదా ఇంటిని కొంచెము ఏమైనా డెకరేషన్ చేయించడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి ఇటు ఆగస్టు నెలలో. మరి దీనికి సంబంధించి ఇంకను చూసుకున్నట్టయితే వీరి యొక్క లక్షణాలు చూసుకుందాం ఒకసారి. కొంతమేర ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉండేటువంటి వారు, ఎక్కువగా దైవభక్తి ఉంటుంది, పాపభీతి ఎక్కువ. పాపభీతి అంటే అమ్మో వీళ్ళని ముట్టుకోవచ్చో లేదో, అమ్మో వీళ్ళతో మాట్లాడొచ్చో లేదో, అమ్మ ఈ పని, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఏ విషయాన్నైనా కూడా వెంటనే గ్రహించేస్తారు. సో, దైవభక్తి కలిగి ఉంటారు. సాంప్రదాయాలంటే ఎక్కువ పట్టింపు ఉంటుంది. మనసులో ఏది దాచుకోరు. మరి అలా అని చెప్పి వీరి నోరే వీరికి శత్రువు. ఇది కూడా గమనించుకోవాలి. ఇక ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే తొందరగా పైకి రాలేరు. కొంత బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి జీవితాన్నే వీరు మామూలుగా తీసుకుంటారు. ఏదో టేక్ ఇట్ ఈజీగా హ్యాపీగా గడుపుతారు. ఇంకను పట్టుదలతో కార్యసాధన చేయగలరు. భోగ భాగ్యములు అనుభవిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో. సో, ఓవరాల్గా ఈ యొక్క ధనస్సు రాశి వారికి చక్కటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏమిటి అంటే వీరి నోరే వీరికి శత్రువు అని చెప్తున్నారు. నోరు అనేది ఎంత అదుపులో ఉంటే అంత మంచిది వీరికి అని చెప్పడం. అంటే కొంచెం మాస్ ఎక్కువ ఉంటుంది. ఇక మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే కార్యసిద్ధి ఉంది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ఈ యొక్క ఆగస్టు నెలలో నెరవేరబోతున్నాయి. ఆల్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చును. శరీరక సౌఖ్యము అద్భుతంగా ఉంది. శరీరం అంతకుముందు సహకరించలేదు. 2024లో తీవ్రంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, లేదా కొంత శత్రువులు కానీ మన యందు పెద్ద కళ్ళు చేసి చూడడం కానీ ఎవరైనా అంటే నర దృష్టి అధికంగా మనపై.
సో మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే కొంత ఇబ్బందికరంగా, ఏడుపు బాగా ఉండే 24లో. దీంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా ఉండే. ఇక అదే విధంగా చూసుకున్నట్టయితే కొంత ఉద్యోగ మార్పిడులు గాని, అసలు ఉద్యోగం దొరకక ఇబ్బంది పడ్డవారు చాలా మంది ఉన్నారు ధనుస్సు రాశి వారు 24లో, 2024. ఇంకను చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు చేసుకున్నారు 22లో, 24లో. 23లో మాత్రం ఏదో శుభకార్యం గాని, 23లో ఏదో ఒక మంచి పని మాత్రం అయ్యింది. మరి 25లో కూడా కొంత పర్వాలేదు అనే పరిస్థితి. ఏదున్నా ఈ ఆగస్టు లోపే, ఆగస్టు టు డిసెంబర్ లోపే సర్దుకోండి. ఏదన్నా బిజినెస్ మొదలుపెట్టాలన్నా, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలన్నా, ఏదన్నా కొత్తగా కంపెనీ పెట్టాలనుకున్నా, ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఏమైనా వివాహం వివాహం చేసుకోవాలి అనుకున్నా, ఏదున్నా 2025 డిసెంబర్ లోపు చేసేసుకోండి. శుభానికి సంబంధించినవి. 2026 మాత్రం మీది కాదు. రాసి పెట్టుకోండి. 2026 ధనస్సు రాశి వారిది కాదు అని ముందే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. సో, ఇట్టి 2025లో భాగంగా ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మరి ఇంకను చూసుకున్నట్టయితే వీరి యొక్క పరిస్థితి చక్కటి అధికారుల సందర్శనము, ఆరోగ్యము, సంపూర్ణ ఆనందంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అధికారులు వచ్చి మీ జబ్బ తట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. భుజం మీద చేయి వేసి సూపర్ అని అనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అన్నింటా అద్భుతమైన లాభాలు, చక్కటి కీర్తి, తేజవృద్ధి, బల సంపన్నత, అదేవిధంగా విజయ ప్రాప్తి, పదోన్నతి. అంటే ఎవరైతే మనకు ఈ యొక్క రాజకీయంలో ఉన్నారో, రాజకీయవేత్తలలో ఉండేటువంటి వారికి చక్కటి పదోన్నతి లభించేటువంటి పరిస్థితి ఉంది ధనస్సు రాశి వారికి. సో, ఇది విధంగా ఉంది. మరి మొత్తం మీద ధనస్సు రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత మేర మనకు చక్కటి కీర్తి, ధనాదాయము, శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపులు ఉన్నవి, ప్రయాణ లాభాలున్నాయి, వ్యవహార సాఫల్యం ఉంది. ఇంకనూ చూసుకున్నట్టయితే అనూహ్యమైనటువంటి నష్టాలున్నవి. కొన్ని మీరు చేతులారా చేసుకునేటువంటి నష్టాలే. కనుక ఆన్‌లైన్ గేమ్స్ గానీ, క్యాసినో గానీ ఇట్లాంటివి కొన్ని దాంట్లో వెళ్ళకండి. ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అది గూడా. ఇక గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నవి. ఇంకో విషయం ఏమిటి అంటే కొంత తగాదాలున్నవి, జాగ్రత్త. అదేవిధంగా కొంత స్త్రీమూర్తులతో జాగ్రత్త. స్త్రీమూర్తులతో జాగ్రత్త. ఎందుకు అంటే మీరు మాట్లాడింది వారైనా అపార్థం చేసుకోవడం గానీ, లేదా మీరు మాట్లాడేటువంటి మాట వారికి సరిగ్గా వినపడక వారు ఏమైనా తిరిగి మాట్లాడడం ద్వారా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్ అని చెప్పడం జరుగుతున్నది. చాలా జాగ్రత్త. అదేవిధంగా అధికంగా ధన వ్యయము ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ప్రమాద సూచనలు ఉన్నవి. కొంత విచారము, వ్యయప్రయాసలు అధికంగా గోచరిస్తున్నాయి ధనస్సు రాశి వారికి. సో, ఓవరాల్‌గా ధనస్సు రాశి వారికి సంబంధించి వివాహం చేసుకోవాలి అనుకుంటే ఈ రాబోయే 4 నెలలే. దానికి సంబంధించినటువంటి బీజం ఈ ఆగస్టు నుంచే మీరు వేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా వ్యాపారస్తులు వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపే. సో, ఇన్ని విషయాలు ఏదైనా శుభానికి సంబంధించినవి. మరి ఇది విషయం. రైట్. పరిహారాలు ఏమైనా ఉన్నాయి వీరు చేసుకోవాల్సినవి? తప్పకుండామ్మా. ధనస్సు రాశి వారికి పరిహారం అంటే ఎక్కువగా మాట్లాడద్దు. వీరు నోరే విరిగి శత్రువు. ఎందుకంటే కొంత ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి ఉంటుంది రైట్. వీరికి. సో, జాగ్రత్తగా మాటను కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా గణపతికి గరకను సమర్పిస్తూ 21 ఉండ్రాళ్ళను చేసి ప్రతి బుధవారం చేయాలి. ఇన్ని రోజులా అన్ని రోజులనే కాదు. ప్రతి బుధవారము గణపతి స్వాముల వారికి 21 ఉండ్రాళ్ళను గాని, 21 మోతిచూర్ లడ్డూలు గాని, 21 గరకపూసలు గాని, అదేవిధంగా 21 జిల్లేడు పుష్పాలైన సమర్పిస్తూ ఉండడం వల్ల స్వామి మిమ్మల్ని అనుగ్రహించే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ.